శ్రీ పోలా ప్రకట సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం వ్యాసతోరణం 13వ భాగం 8/7/20. శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు బకారా అంటున్నాడు. ఆయన రాసిన నవ్వు మానవులు నవ్వేవారట, సాధారణంగా నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు నవ్వుతున్నారు చూడండి. ఏం చేత నవ్వగలరు కను నేను నవ్వగలను, కానీ నా ప్రస్తుత ఉద్యోగంలో వీళ్ళే. వడ్డించేవాడు వడ్డన సమయంలోనే తను కూడా ఓ చేత్తో తింటూ వడ్డిస్తే భక్తులకు అసహ్యంగా ఉంటాడు. నవ్వించదలుచుకున్నవాడు అతడు నవ్వితే నలుగురు నవ్విపోతారు కానీ నవ్వితేనే మానవుడట. మానవుడికి మాత్రమే నవ్వే శక్తి ఉంటా. మానవేతరాలకి ఆ ప్రజ్ఞ లేదు. గుర్రం, కోతి, శివంగి ఇలాంటి జంతువులకు కూడా నవ్వు తెలుసునని కొందరి నమ్మకంట. అయితే అవి కోపంలోనూ బాధలోనూ ఉంటూ అరిచేటప్పుడు నరాలు పట్టట్టి పెరిమలు వెనక్కి లాక్కుపోవటం వల్ల ముఖానికి వచ్చే కొత్త వైఖరి నవ్వులా కనపడుతుందే కానీ అది నవ్వు కాదని శాస్త్రజ్ఞుల ఊహ. అందుకని నవ్వగల ప్రత్యేక హక్కు గల మానవుడిదే ఈ ఒక చిత్రం. నవ్వే హక్కు మానవుడికి పుట్టుకతో ఉండేది కాదు. పుట్టడంతోనే ఎవరి తర్ఫీదు లేకుండానే జీవుడు నేర్చి ఉండేది ఏడ్పే గాని నవ్వు అనేది జీవుడు తోడి మానవుల దగ్గర నుంచి నేర్చుకున్న బాప. ఆ నవ్వు అంటుడు తెలుసు అవడం వల్ల, అనుకరణ సాధ్యమవ్వడం వల్ల పసిబాలుడికి సైతం అది అలవడుతుంది. మరొకటి, దేన్ని గురించి మానవుడు నవ్వడం అంటే మానవ వ్యాపారాలు గురించి. అంటే నవ్వబడేది కూడా మానవుడు. రాళ్ళు, రప్పలు, చెట్లు, జంతువులు మొదలైన మానవేతర ప్రకృతిని గురించి నవ్వడం వ్యర్థం కను మానవుడు నవ్వడు. అంతేకాక మరో విషయం, ఒంటరిగా ఉన్నప్పటికంటే విని తెలుసుకోగలిగిన మరో మానవుడు ఉన్నప్పుడే నవ్వు విజృంభిస్తాడు. నవ్వు మానవ సంఘ ఒక్కడు ఉన్నప్పుడు వస్తున్న నవ్వు వినేవాళ్ళు లేకపోవటం వల్ల ఆపుకునే ప్రయత్నం చేస్తారు. జీవం, మార్పు, బుద్ధి అనే లక్షణాలు అన్నీ కలిసి ఉన్నవాళ్ళు మానవులే కనుక ఏ మానవుల్లో వాటికి కొరత కానీ, లోటు కానీ, అభావం కానీ, వైరుధ్యం కానీ కనిపిస్తుందో వాళ్ళని గురించి ఇతరులు నవ్వుతారు. ఈ సంగతి హాస్యతత్వవేత్త అని లోక ప్రసిద్ధి చెందిన బెర్గ్సన్ స్పష్టంగా సూత్రీకరి. సజీవులై ఉండాల్సిన మానవుడు జడత్వ ప్రకటన చేసినప్పుడు మనిషి బుట్ట బొమ్మలా తిరగడం, నవ్వవలసిన చోట నవ్వు లేకుండా ఉండడం, నూతన సందర్భానికి సరిపడే మారవలసిన మానవుడు ఒకే అంశంలో పునరాలోచన చేసినప్పుడు అదే మాట, అదే చేష్ట పదే బుద్ధి ప్రయోజించుకోవాల్సిన మానవుడు సంప్రదాయ సాంకర్యంలో పడిపోయిన చూసి అనుకోవలసిన చోటు అనుకొని చూడటల్లా తప్పకుండా హాస్యాస్పదులవుతారని. మానవులు హాస్యాస్పదులు కావటానికి మరో విధం ఉండదని అతడు చెప్పు. అలాగా వాస్తవానికి, సందర్భాన్ని అంటే పెట్టుకున్న ఆసక్తి, గోచరించే ఫలితానికి ఎంతెంత వ్యత్యాసం, ఎంతెంత అంతరం, ఎంతెంత దూరం ఉంటుంటే అంతంతగా ఇతరుల విషయంలో మానవుడు నవ్వేస్తూ ఉంటాడు. ఎక్కువ హాని లేనప్పుడు ఆకస్మిక సంభవాలకు ఎదురు దెబ్బ, ద్వారబంధం తగలడం, కల్పిత సంభవాలు, కుర్చీకి అడుగు లేదని తెలియని వాణ్ణి కుర్చీలో కూర్చోబెట్టడం నవ్వు. అన్యపరంగా ఉండే తిట్లకి మిక్కిలి, కొత్త మిక్కిలి, పాత ఫ్యాషన్లకి, అలంకారాలకి నవ్వు. ఇతరుల పిరికితనం, భయం చూసి నవ్వుతా. ఇతరుల పొగరు, గర్వం, మదం మొదలైనవి అర్హంగా భంజనమైనప్పుడు నవ్వుతా. ఇతరుడు తన ధనాశ, అధికార ఆశ, అజ్ఞానం కమ్ముకోవాలని యత్నం వల్ల పడే బాధలకు నవ్వు. ఇతరుల కోపానికి, అందులో వ్యర్థ కోపాన్ని మరీ నవ్వుతారు.
దాంభికానికి నవ్వుతా, సంప్రదాయ మిశ్రణానికి నవ్వుతా. ఏం చేతనంటే అవి మానవుడికి ఉండకూడదని లక్షణాలు. ఈ లక్షణాల విస్తరణ వల్ల మానవ జాతికి పతన వినాశాలు ఏర్పడతాయనే నమ్మకం ఆంతర్యంలో సుప్తమై ఉండటం వల్ల కనుక కావును అవి ఏ మానవుల్లో గోచరిస్తాయో ఆ మానవులకి శాస్తి కాగానే ఇతరులు నవ్వుతారు. పై లక్షణాలు పాలకవర్గం యొక్క చట్టాలలో ఉండని నేరం. అలాంటి నేరాలు సంఘం భరించలేక శిక్షిస్తుంది. ఆ శిక్షే నవ్వు. ఇతర ప్రేక్షం లేనప్పుడు మానవుడు సొంత పని మీద చిరునవ్వు వాడుతాడు. మనస్సు యొక్క సంతోషానికి ఆనందానికి వచ్చేది చిరునవ్వే కానీ నవ్వు కాదు. తన బిడ్డని ముద్దులాడేటప్పుడు ఓమితమ్మా ఓమితే అని బుజ్జగించేటప్పుడు అల్లరి చెయ్యకుండా వరాల తండ్రల్లా కూర్చోమ్మా ఒళ్ళేమ్మా అని సమాధాయించేటప్పుడు నువ్వు మంచివాడురా ఏడవకు నాన్న, అబ్బా ఏడవద్దంటుంటే వాళ్ళ అబ్బాయి దిక్కుమాలిన రకం, నువ్వేమి ముత్యాల గొడుగు అంటూ తనకి పనున్నప్పుడు స్మితంచారు. ఎరగని వాళ్లతో ఎవరితోనైనా అవసరం వచ్చే అధమ ఆ పని నెరవేరేదాకా పై పెదిమి పైకెత్తి తమ వద్ద రూపాయి చిల్లరుందా, అగ్గి పెట్టేసారి ఇస్తారా అంట. ఒక్కొక్కప్పుడు అరచెయ్యి బాగు చేసుకొని ఎదుటివాడి కేసి చూసి మందస్మితంతో ఒక్క రవ్వ అధికారి ఎదటపడి స్వలాభం కోరుకునేటప్పుడు కూడా కొందరు లేనవ్వు అభినయిస్తారు. ముష్టివాడు ఒక్కొక్కప్పుడు ఇకిలిస్తూ ముష్టి కోరద. ఎవరైనా తమ ప్రభావం మెచ్చుకునేటప్పుడు సిగ్గుపడి మానవుడు తల వంచుకొని తనది అది సహించనట్టు ఏమిటో పీచి అరస్తం కానీ నాకు అంత ప్రజ్ఞ లేందే అని కులుగు. మనస్సుకి ముందు సందేహం, అందువల్ల భయము కలిగిన వెంటనే యథార్థం తెలిసిపోయి ఆ భయం పోగానే ఓరి ఇదెట్రా ఏమిటో అనుకున్నా అని ఒక్కొక్కడు నవ్వు. నమ్మకానికి వీలు లేని ఆశ్చర్యం కానీ మహాద్భుతం కానీ జరిగిన సంగతి విన్న కనుబొమ్మలెత్తి నోరు తెరచి ఆయ్ నిజంగా అని సాధారణుడు నవ్వు. తన వెనకే చెప్పిన మాట ప్రస్తుతం జరగగానే అయిందా మంగళం, నే చెప్పలేదుట్రా, మన మాటలు పనికొస్తాయా అంటూ నసుగుతూ ఒక్కొక్కప్పుడు నవ్వుతా. బస్తీలో మానవుడు ఒక్కొక్క పరిచితుడిని హెచ్చరిక చెయ్యటాన్ని నిశ్శబ్దంగా నవ్వి ఆగకుండా వెళ్ళిపోతూనే దూరం నుంచి వచ్చిన పరిచితుడు హఠాత్తుగా కనిపించగానే ఇదిగో ఎప్పుడు రావటం, ఉంటారా ఇంకా అంటూ చాలామంది నవ్వుతూ ఉంటారు. పై సందర్భాలు చిన్న నవ్వు యొక్క పనేమిటి అని చూస్తే కలుసుకున్న వ్యక్తులు నవ్వడమని ప్రత్యేక ప్రజ్ఞ గల మానవ జాతి చెందిన వాళ్ళే అని కొరలకి వచ్చే నిమిత్తంగా నవ్విక అనకూడదేమో అంటారు. నవ్విక బరి తెగి నవ్వు అయ్యిందా, లేక నవ్వు జోరు తగ్గి సాధువై నవ్విక అనే పదం అయ్యిందా నేనేది మీమాంస అనేది ఒక మీమాంస. అయితే జీవితంలో హాస్యాస్పదంగా ఉండే సందర్భాలలో తనివి తీరా నవ్వుకోవటానికి జాలి మనసు ఒప్పుకో. ఏం చేతంటే ఆ సందర్భాలలో తిక్కడి ఉన్న వ్యక్తులకి మాత్రం కొంతవరకు బాధ, హాని, కష్టం, నష్టం లాంటివి కలుగుతూ ఉండటం స్ఫురణకు రావటం చేత. కానీ పదరచను గల గ్రంథాలు చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ వాటితో పాటు స్వర రేఖా చేష్టా రచనలైన సరే ప్రదర్శించగా గమనించినప్పుడు కానీ రచన అనేది కాల్పనికం కనుక ఒక వ్యక్తి నిజంగా బాధపడటం అనేది తనకి అన్వయించుకుంటే తప్ప అక్కడ లేకపోవటం వల్ల ఏ విధమైన బాధ ఎవరికి లేని నవ్వు కలగవదు. పదరచనలు చమత్కారం వల్ల మెప్పుతో కూడిన లేనవ్వు, స్వారస్యం వల్ల పెద్ద నవ్వు కొడత. చమత్కార స్వారస్యాల సరిహద్దు తేల్చడం కష్టం.
ఒకటి పాండిత్య ప్రధానమై పదార్థమాత్రమై తాత్కాలికము, రెండవది సున్నితమైన మార్ధవంతో కూడి గంభీరమై శాశ్వతంగా ఉంది. ఏదైనా భాషలో ఒక్కొక్క మాట యొక్క అనేకార్థత్వ గుణమే చమత్కారానికి మూలమని జ్ఞానుల ఉవాచ. నాద సామ్యం కాని వైరుధ్యం కాని గల రెండు వర్ణాలు, అర్ధ సామ్యం కాని వైషమ్యం కాని కల రెండు పదాలు, భావ సామ్యం కాని వ్యత్యాసం కాని గల రెండు వాక్యాలు ఒక చోట సంపుటి అయి అనుప్రాస, వక్రోక్తి, అన్యాపదేశం, ఉత్ప్రేక్ష, నీచోపమా వంటి శబ్ద అర్థ ఉభయ అలంకారాలు ఉండి వాటి మూలంగా నింద, పరిహాసం, ఎగతాళి, ఎత్తి పొడుపు, ఈసడింపు, ఎక్కశెక్కం, గేలి, హేళన, వెటకారం మొదలైనవి ఉద్దేశ ప్రకారం ఫలించినప్పుడు ఫలించిన ఓహోతో కలిసి నవ్వొకటొస్తుంది. గణితంలో, గానంలో, హాస్యంలో ఎదుటి వ్యక్తి నుంచి సిసలైన జవాబు వెంటనే రావాలి అనుకోవాలి. ఆ మూడింట్లో కూడా తక్షణం ఫలితం రానప్పుడు సాధనాల్ని మెత్తరు, వచ్చినప్పుడు సాధనాలు ఇవేం సాధనాలని దుఃఖించరు. అలాగే రెండు పరస్పర విరుద్ధ లక్షణాలు ఒకే పాత్రలో ఇమిడి ఉన్నప్పుడు కానీ, రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు గల ఇద్దరు వ్యక్తులు సమావేశం అయినప్పుడుగా భాష అలంకారంతో, భాషతో నిమిత్తం లేకుండా కూడా నవ్వు రావచ్చు. స్వరహాస్యం ఉంది. వివాది స్వరాలు ఏకంగా కానీ వెంటనే కానీ వచ్చే గానం నవ్వు. కరగానంలో అటువంటి విశేషమే జనాన్ని నవ్విస్తుంది. నవ్వొచ్చే ప్రతి గానంలో అటువంటి సంబంధం ఉంటుంది. పరిచయమైన గొప్ప కీర్తన ఫణితి తీసుకొని దాని గంభీర పదాలకు ప్రత్యేక ప్రత్యామ్నాయం నిత్యకృత్యము ముక్కలు బనాయి పాడితే నవ్వు వస్తుంది. ఒకరి గాత్రంలోతో ఇంకొకరి గాత్రపు సంగతులు పలికిస్తే నవ్వు. మిత్రుడు ఇమిటేషన్ ఆచారి గారు తెలుగులో పరిచయితులే. రేఖారచనలో హాస్య శాఖవ మానవ వ్యక్తి యొక్క మొదటి దురాశ, చివరి అపజయం ప్రత్యక్షం చేసే చిత్రాలు ఒకదాని ప్రక్కనే ఒకటి రెండవది ఉంటే నవ్వు పడి. వ్యక్తుల లక్షణాన్ని బట్టి గీసిన వికార రూపాలు, దుస్థితిని సూచించే బొమ్మలు, వ్యక్తి స్ఫురణ చేసే జంతు సాంకర్యాలు, అన్యాయంలో వ్యవహరించే వ్యక్తి యొక్క కథ, ఎదురు తిరగడాన్ని సూచించే బొమ్మల వరస ఇవన్నీ నవ్విస్తాయి. మిత్రుడు తరిశెట్టి రామారావు గారు తెలుగులో బాగా పరిచితుడే. ఇలానే చేష్టల్లో ఒక చేష్ట యంత్రంలాగా ఉండటం వల్ల విరుద్ధ చేష్టలు రెండు వెనువెంటనే రావటం వల్ల, అవస్థకి సంబంధం లేని చేష్ట వల్ల, మాట విరుద్ధమైన చేష్ట వల్ల, ఇంకా అనేక విధాలుగా ఉండే చేష్ట రచనల వల్ల సార్వత్రికమైన నవ్వు జనిస్తుంది. మిత్రుడు గండికోట జోగినాథం గారు, దుగ్గిరాల సత్యనారాయణ గారు తెలుగులో పరిచితుడే. ఇక ఏమీ చేష్ట లేకుండానే అన్య మహావ్యక్తుల రూప సాక్షాత్కారం చేయి ఆనందమైన నవ్వు కలిగించవచ్చు. అంటే డాక్టర్ చంద్రశేఖర్ ఎంఏ గారు తెలుగులో పరిచితుడు. డాక్టర్ అంటే ఫన్ డాక్టర్ అన్నమాట. ఎంఏ అంటే మేకప్ ఆర్టిస్ట్. ఈ రీతిని అనేక విధాలుగా వాస్తవికాలైన విషయంలో కేవలం కల్పితాలైన పద స్వర రేఖాచేష్టాది రచనలు, పాత్రలు, సంఘటనలు ఎంత విరివిగానైనా వాడకంలో ఉంటుంది నవ్వు. అలాంటి నవ్వుని, నవ్వు రచనల్ని, నాటి గురించిన మెప్పు, నిరసన, అభిప్రాయ భేదము గమనిస్తే మళ్ళీ నవ్వు వస్తుంది. సాహసించి హాస్య ప్రజ్ఞ కనపరిచి అయితే ఏం, హాస్యాస్పదుడైతే ఏం, సాటి ఇతర మానవుల్లో ఒక్కడైనా నవ్వించగలగటం అనేది జరిగిన తర్వాత నమ్మవలసింది కనుక ధన్యమేమో అని తలపించేవాడు. అది కష్టసాధ్యమని గుర్తించిన వాడు. పాడిన గానం పట్టివ్వకపోతే గానం అర్ధ ప్రమేయం లేనిది కనుక అవతల వాడికి ఆ బాణి రుచి లేదను
ఏదో వాదించుకో, కానీ హాస్యం పట్టివ్వకపోతే అది విప్పి చెప్పే వ్యాఖ్యానం చెయ్యకుండా తప్పున పేలాల్సిందే కనుక లోటు ఎవరిదైనా అపజయం మాత్రం కారకుడే పబ్లిక్గా మూసుకో. అందువల్ల కూడా తెలుగులో సగం చచ్చి సంగీతం, అంతా చచ్చి హాస్యం అనేది పుట్టి రసాల వయస్సును బట్టి కడసార పరిహాస్యం. కొన్ని దేశాల్లో కూడా నేను నవ్వించే రచన విలువ అధికం. మన దేశంలో పై రకాల హాస్య రచన యొక్క విలువ మాట దేవుడికి ఎరుగు. ఇటీవల ప్రోత్సాహం వల్ల ఉండి దోహదం తరువాత మాట్లాడుదాం. దాన్ని క్షమించినా ఊరుకోక పైపెచ్చు తెరచాటు యాగి కూడా మొదలడు. ఆంధ్రుడైన ఒక్కొక్క ఆంగ్ల జ్ఞానేశ్వర్ కొందరు పూర్వీకులు తప్పరించి నవ్వు 4 గంధాల నష్టం అంట, 4 పురుషార్థాల అని గావులు. నవ్వడంలో ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి. నవ్వడం ప్రమాదం అనేవాళ్ళు ఉన్నారు. నవ్వడం వల్ల ఊడిపోయిన ఉద్యోగాలు, తప్పిపోయిన సంబంధాలు జ్ఞాపకం చేసి నవ్వు మాన్పించాలనేవాడు. మనసారా నవ్వడం అనే ఒంటరితనం, ఆకదాయితనం కనుక ఏ ఒక్క పిసరు ఏడుస్తూనే నవ్వడం మంచిదని సలహా ఇస్తూ నవ్వే వాళ్ళ మీద పళ్ళు కొడుకు తమకు వచ్చే నవ్వుని ఉబకనియ్య. అసలు నవ్వనేది బలవంత పెట్టి మొగమాట పెట్టి చావగొట్టిన రాదు. బయలుదేరిన తర్వాత ఆగమన్నా ఆగ. సచ్చి చెడి ఆపేసుకొని మింగేసుకొని జీవితం అంతకి ఓ మాటినా నోటి నిండా కాకపోయి కీ పంట నేనా నవ్వకుండా కీ పంట మట్టమట్టలాడిపోయే అమావాస్యరాయుడు అరుదుగా ఉంటా. వీళ్ళంతా తమ నమ్మకాన్ని బట్టి ఉన్నారండి. ఆంగ్ల జ్ఞానేశ్వర్ మాట ఒక్కొక్కప్పుడు ఉద్దండు. ఏదైనా హాస్య సందర్భంలో అనేకులు నవ్వొచ్చి నవ్వగా తను సభ్యుడైన నవ్వు పంచుకోకుండా అవతలికి తన పదవికి అప్పట్లో లోటు వచ్చినట్టు నవ్వించేవాడు రచయిత, నటుడు, వక్త ఎవడైనా సరే. అధమం తన కంటే అధముడని నవ్వించే రచన హాస్యేతరమైన కొయ్య రొట్టి రాతి పాక రచనల కంటే ముదురని నవ్వించే అభినయం తమ మొదట్లోనే మానుకొన్న సగానాభినయం కంటే వికారమని మనస్సులో అనుకుంటే ఎవ్వరికీ తెలియకుండా వదిలిపోన పైకి తరతమాలతో ప్రకటించి మొత్తం మీద చెప్పాలంటే ఎవ్వరు అడక్కపోయినా సరే ఆనకి నవ్వు ఇతరులకు నవ్వు రావటం అనేది కడుంగడు అశాస్త్రీయమంటాడు మరొక ఆంగ్ల సరస్సు. ఫలానా హాస్య చేస్తారచనలంటే జనమంతా మూర్ఖులైపోయి వెనక నవ్వేసేవాళ్ళు. అలా వాళ్ళు నవ్వేసి ఉండటం రూల్ ప్రకారం తప్పు. వెనక వాళ్ళు నవ్వేసినందుకు అప్పుడు కూడా వాళ్ళని ఏం చేసినా అని బెంగెట్టుకున్నారు అని బావురుమంట. రచయిత ఎదట రచన జరిగే వేళ నవ్వుతున్నట్టే కనిపించి ఇతరుల సమక్షంలో కుమ్మరి పురుగులాగా ఈర్ష్య తన హృదయంలో దొరవగా చేతుల్లో ఉండే ఫలితం తక్కిన అన్నీ క్షుణ్ణంగా తెలిసి దిగ్గజం అనిపించుకుంటూ ఉండే ఒక్కొక్క పూజ్యుడు మిథ్యా ప్రమాణాలు కొలతలు వేస్తూ అతిగిన ముక్కలు సంధించి కొట్టి తెచ్చి వాటికి కిమ్మతు కడుతూ అహంకారం విరదల్లుతూ ఫలానా రచన వల్ల వచ్చేదైన నవ్వు అన్యాయార్జితమని తనే అటువంటి బలవంత హాస్యపు రచన బస్తాదిగా అంటే బస్తాల కొద్ది ఎడం చేత్తో నిద్రపోతూ చెయ్యగలను. అయినా కానీ అది తన పాయి నీచమనే మానేశాను. హాస్యం తనకి సహిస్తుంది కానీ అది అతీతంగా ఆదర్శంగా ఇదిగా ఎలా ఉండాలి అలా ఉండాలని వీధుల్లో దొర్లే ఎంగిలి పదాలు ఏకరువు పెట్టడంలో తనంతటి వాడు ఒక్కొక్కడికి నవ్వు రాకపోవడం కొంప మునిగిపోయిందని
దిక్కుమాలిన జనం ఎంత చూడకపోయినా తన బీజము జడగడకర్ర రచనపై కేతులోనే పడుతుంది కానీ మూకని సక్కిలి గిల్లి పెట్టే అసందర్భము ముక్కల బొంత విని పారేయడానికి తప్ప పనికిరాదని నిందా శ్రీలా సత్యాల వల్ల నవ్వు రావచ్చు కనుక నవ్వొచ్చినప్పుడల్లా అవి ఉంటాయని నవ్వనేది తనకే తిన్నగా జీర్ణం కాని ఒకనొక అనిశ్చిత పదం యొక్క చంచలార్ధావరణం దాటి ఉంటే అపవిత్రపు నవ్వు ఆగిపోతుందని ఏ సందర్భంలోనైనా ఎవరికైనా నవ్వొస్తుంటే వాళ్ళు తక్షణం ఆపుకొని తమ దర్శనం చేసి అది తమ అభిప్రాయంతో ఏ శీర్షిక కిందకి వస్తుందో, ఏ నియమాన్ని అనుసరించి వస్తుందో, ఏ సూత్రాన్ని ఆశ్రయించి వస్తుందో కనుక్కొని తన ఆర్డర్ కొని వెళ్ళి తత్ప్రకారం నవ్వడము మానడము విజ్ఞాన లక్షణం కాని తన్ని లక్ష్యమే చెయ్యక పడిపోయినట్టు తొందరపడి పక్కున నవ్వేసెయ్యడం చాలా ఏడవ తగ్గ విషయమని తను ఓ మూల స్వయంగా నవ్వడం మిక్కిలి కష్టమైన పని అని శాసిస్తుండగా నవ్వించడం గురించి అట్టహాసం చెయ్యడం హాస్యాస్పదమని రోగం కుదిరినలో తన ఏకాభిప్రాయ పద్యం కోసం నకనకలాడుతోందా అన్నంత తొందరపడి శ్రమకోటి ఘోషణ చెయ్యగా ఎందుకో నవ్వడం మాట ఎలా ఉన్నా జనం ఇందుకు భిన్నంగా విధిగా నవ్వటం జరిగితే ఒక్కొక్క హేమాహేమి మూర్ఖ జనాకర్షణలో ఏముంది పోదు అనేది తను అందుకోసమే పాకులాడుతూ తన అనిష్టుడిలో తనకి కనిపించే లోపాల అభావమే తన ఇష్టుడిలో ఉండే మహాత్మ్యం అని మురిపిస్తూ తన సర్వజ్ఞం దృష్టిని అందకి అంశాలు 1-2 ఉన్న అవి చదవటరకమే అని బరాయిస్తూ ఇతరుల హాస్యరచన జరిగేవేళ తను దుఃఖమాపుకొని నవ్వి మాటల విలువ వక్తకి విషయానికి ఉండే సంబంధాన్ని బట్టి ఉంటుందనే మాట మారుస్తూ తనకి స్వాధీనులైన వాళ్ళ దగ్గర ఆ రచనలో వసా భాషా కఠిన పదాలు కట్టుగోడాలు నైతి సత్యం స్వభావ సిద్ధి సందర్భ శుద్ధి అవసరం ఉద్దేశం దెబ్బ దిరుగుండం ఇంకా తనకే తెలిసిన లక్షన్నర ఇతర సంగతి అంటే సాధారణంగా ఆ రచనలో తను లేవనుకున్న అటువంటివి తన రచనలో ఉన్నాయని ఉండజాలని ఉండక్కర్లేని ఉండకూడని మరో చోట దొరికేది ఇందులో ఎంత మాత్రం లేవని మహాసత్యం ఒంటి చేతి మీద పరిశోధించి కనిపెట్టి లక్షణ గ్రంథ పటాటోటం పడికట్టు రాళ్ల కాభాషలు జోరుగా శాసించడం స్త్రీ బాల వృద్ధులుండే మహాసభ మీద గోచరించే ప్రత్యక్ష ఫలితమే పరమావధిగా కల హాస్య వ్యాపారం మిడిమేళపు మధ్యవర్తి ప్రమేయం లేదు సంగతి గుర్తించక నవ్వులో చొరబడి నవ్వే కట్టేయించడానికి అంతా బయలుదేరినవాడు తేలిపోయి తనే ఎరక్కుండా నవ్వుకి సందాదారై మరీ ఎక్కువ నవ్వు జనించి వ్యాపించడానికి తోడ్పడు అటువంటి రసజ్ఞుడు గణపతి దయ్యము దయవల్ 100-1 కాని వాదించేది హాస్యం ఉండాలని హాస్యం తమరి కంటే గొప్పది కాదు కదా ఒకవేళ ఉంటే కూడా తీసేయాలని దైవ చింత గల కొందరి వాద జీవితం దుఃఖమయం నవ్వితే దోయిగుడికి కోపం నవ్వు ఉండగానే ఏడుపు వెలుక్కి నీడలాగా ధనానికి రుణం ఏడుపు నవ్వుని వెన్నంటి ఉంటుంది ఎవడికో ఏడుపు తెస్తే కానీ ఒకటికి నవ్వు రావటానికి వీల్లేదా అందుకని నవ్వకూడదు వడదా ముందు ఏడిస్తేనే నయం తర్వాత నవ్వచ్చు అని అయితే మరికొందరు అట్లాంటి వాళ్ళే హసీరోజ్ కదా హాస్యం హకార సకారాల ప్రమేయం ఆంధ్రుడు నిరసన చెయ్యాల్సింది కాదు నవ్వు ఏ ఒక్కరిని ఏడిపించకుండానే రావచ్చు ప్రకృతి వల్ల కలిగే దుఃఖం భరించి తీరవలసిన మానవు తను కూడా మరికొంత దుఃఖం అభ్యసించి ఎందుకు సర్వాన్ని నవ్వేయగలవాడు ఇక పరాలకి పైవాడు భౌతిక దృష్టిలో చూసిన
మామూలుగా గాలి పీల్చేటప్పుడు శ్వాసకోశ యొక్క ఉపరిభాగమే శుభ్రపడుతుంది కానీ తనివి తీరా నవ్వినప్పుడు కోశం మొదలంటూ ప్రాణవాయువు అవుతుంది. కనుక యోగాభ్యాసం సరదా అందువల్ల నవ్వు మానవ శరీరానికి కూడా అవసరమే అన్నారు. సరే, నవ్వుని నవ్వించడాన్ని గురించి భయం, ద్వేషం, కోపం, ఏడు ఇంత శృంగారం బయలుదేరుతోంది కదా. అసలు నవ్వంటే ఏమి అనే ప్రశ్న వస్తే ఇహే అని ఒక్క నవ్వు దాఖలు చేసుకోవడం తేలిగ్గాని నిర్వచించడం నవ్వులాటక. అందులో నా అంత అజ్ఞానం అయితే మరి ఈ వాగుడెందుకంటే అదే హాస్యం. నా అజ్ఞానం ప్రకటించుకోవడానికి అదెందుకు దృష్టి చేసుకొని అట్టే పెడితే ఎవరికైనా కనికరించకపోతారా అంటే సరే సూక్ష్మ పదాన్ని తత్వజ్ఞులే తిన్నగా తేల్చరు. తెలిసినంతవరకు వాళ్ళన్నది చెబుతా. ఎదటి ఉన్న వస్తువులో కానీ, గోచరించే భావంలో కానీ, జరిగే విషయంలో కానీ ఉండే విపరీత వైషమ్యం వల్ల మనసుకు కలిగే ఆశ్చర్యాన్ని మానవుడు సమన్వయం చేసుకొని దీర్ణించుకునే లోపల కండరాల దిగు విరంబడంతో కూడా అప్రయత్నంగా నిర్బంధకంగా బయలుదేరే ఉచ్ఛ్వాసమే నవ్వు అని ఒక మహాభావుడు అన్నారు. ఏం లేని దాన్ని పెద్ద బ్రహ్మ ప్రళయం చెయ్యటమే నవ్వు అని ఒకడు. మనస్సు మామూలుగా వెళ్ళవలసిన దారి హఠాత్తుగా మాయమై ఆ మనస్సు తనకెటు పోవడంతో చేసే ప్రయత్నమే నవ్వు అని ఒక జ్ఞాని. పెట్టుకున్న ఆశ అకస్మాత్తుగా అడుగంటి పోతే ఫలితం శూన్యం అవ్వటం అనేదే నవ్వు అని ఇంకొకరి. తన లాభం వల్ల కానీ, తన నష్టం తొలగిపోవటం వల్ల కానీ, అంజుడికి నష్టం, కష్టం, వంచన వంటివి అర్హంగా కలగటం వల్ల కానీ, తాత్కాలికమైన ఆత్మౌన్నత్యం మానవుడికి గోచరి అతడికి తన అహంకారం అనర్గళంగా ప్రకటించుకోవడానికి ఇతరుల ఖర్చు మీద దొరికిన ఆరోగ్య మార్గం నవ్వు అని ఒకటి భావన. ఇంకో సుప్రసిద్ధ తత్వజ్ఞుడు నవ్వనగా ఆకస్మిక ఔన్నత్య స్మరణ జనించేది అనే మాట. దాని అదనపు ఉత్సాహశక్తి పొంగి పొందపరచడమే నవ్వు అనే రెండో మాట. నవ్వు సంఘ వైరులైన మానవులు తిన్నపరచడానికి సంఘ శిక్ష అనే మూడో మాట. అంతేగాని శ్వాసకోశాన్ని క్షాళనం చెయ్య, రక్తం యొక్క ఒత్తిడి జోరు చెయ్య, శిరస్సుకు రక్తం తోడవడు, ప్రతి మానసిక శ్రమకి ఆట విడుపుగా ఉండడు, నిరుత్సాహంలో పడకుండా కాపుదల చెయ్య, పడ్డవాళ్ళని గట్టెక్కించ, ఇవన్నీ నవ్వు పని కాక మరోసగ తోటి మానవులు అరుదిన వేలాదిగా కలుగుతున్న తన సాయం అపేక్షించ చిన్న చిన్న బాధల గురించి ప్రతి మానవుడికి చాలా సున్నితమైన సానుభూతి. అటువంటి మానవ సానుభూతిని నిష్ఫలదాయం చెయ్యడం, ఫలజనకం చెయ్యడం అని భగవంతుడు తటపటాయిస్తూ సానుభూతి నిష్ఫలదాయకమయ్యేట్టు చేస్తాడా? సంఘ జీవనం ఆనందభవం లేక దాన్ని సఫలజనకం ఉంచాడా? మానవుడు ప్రతి ఇతర మానవుడి వల్ల రోజుకు 1,00,000 సార్లు బాధపడి కుంగి గతించడం వల్ల మానవ జాతి త్వరలో రెండిందాలా చిక్కే వచ్చేటట్టు పడి ఈ సమస్య విడగొట్టడం ఎల్లానా అని ఆలోచించి శివరకథడు నవ్వు సృష్టించాడు. ఇతర మానవుడు ఇటువంటి చిన్న బాధలు గోచరించిన ఉపయోగించుకునే నిమిత్తం ప్రతి మానవుడికి నవ్వేసే సరంజామాతో సహా సామర్థ్యం కూడా ఇచ్చి దేనివల్ల మానవుడు కుంగిపోయి గతించి ఉండేవాడు దానివల్లే మానవుడికి కుంగిపోవడం, గతించడం లాంటి నష్టాలు రానీకపోవడం సరికదా. ఆరోగ్య లాభం కూడా కలగజేసి ప్రకృతి సాయపడింది అని నా సిద్ధాంతం. వీటికి తోడుగా నవ్వు యొక్క ప్రత్యక్ష లక్షణాలు కూడా గమనించడం కష్టం. నవ్వులో రకాలు. తలకాయ నవ్వు, తల మాత్రం తెగ జాడిస్తూ వంచేసి కళ్ళు మూసుకొని నవ్వు, లయధాటిన
తాళం వేయడానికి వీలై ఉంది. తుపాకీ నవ్వు, పెదిమలు బద్దలు చేసుకొని కప్పుకొని భయ కొన ఊపిరి నవ్వు. ఒక్క తిరగని సాముదాయం మాట్లాడినప్పుడు మాట తెమలకుండా నవ్వు రాకుండా నవ్వు. పూర్తి నవ్వు, నవ్వేమో అని ఇతరుడు భ్రమించి దాగుడు ముచ్చినవు. అధికారెవరైనా కనిపెడతాడేమోనని భయంతో ఆపేసుకోవటానికి ప్రయత్నించి దూకును, దగ్గునవు, కొలిమి తెత్తినవు, గుడ్సు బండినవు, హరి విషపునవు. నవ్వు జాతిలో చెడబుట్టి లోపల ఏడ్పుని ఓ పక్క నుంచి వెళ్ళగొట్టే. నవ్వతగ్గ సందర్భాలుంటే నవ్వకూడని సందర్భాలు కూడా ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోవాలి. మానవుడు ఇతరుని గురించి నవ్వడంలో అహంకార మమకారాల వల్ల పుట్టే ఈర్ష్య కుచితాలు ఉండే ఎంత సవ్యమైన నవ్వులోనైనా ఏ కొంచెమో అవి వాటిని అల్పతమం చేసి కరుణకి ఏమాత్రం జాగా లేని పట్టు చూసి అసభ్యతలో పడి నవ్వు యొక్క ముఖ్య లక్షణాలు బలయ్యకుండా తాత్కాలిక కోసంగా పోషణే గమ్యంగా పెట్టుకో. వ్యక్తుల్ని మరిచి సంగతి వీలైనంత తన మీద పెట్టుక. మోతాదు మేరకు శృతి తప్పక, స్థాయి చెడక, మర్యాద మరవక ఉండే స్వారస్యం వల్ల జనించే నవ్వే సవ్యమైన నవ్వు. ఎంత తేలికో నవ్వించడం, ఎంత తేలికో నవ్వు. భారత్ 1943 ఆగస్టులో పడిన వ్యాసం. దేవుడి దస్తూరి ప్రొఫెసర్ ఎస్బి జోగారావు గారి వ్యాసం రేపు